ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ ఫేవర్ నడుస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అండి ఐపీఎల్ రసవంతంగా స్టార్ట్ అయింది. నేనైతే హెచ్ఆర్ఎస్ కి పిచ్చి అభిమాని. ఓడిపోయినా పర్వాలేదు మళ్ళీ గెలుస్తారనే ఒక దృఢ నమ్మకంతో. ఎందుకంటే శిఖర్ ధావన్ కెప్టెన్ ఉన్నప్పటి నుంచి హెచ్ఆర్ఎస్ అది కప్పు గెలిచినా గెలవకపోయినా మేము పిచ్చ ఫ్యాన్. హెచ్ఆర్ఎస్ కే సపోర్ట్ చేసాం, ఇప్పుడు కూడా హెచ్ఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తాం. ఏం దిష్టి తగిలిందో మా హెచ్ఆర్ఎస్ కి తెలియదు కానీ అయ్యా అప్కి బార్ 300 బార్ అని చెప్పడం పోయి నిన్న 120 కూడా క్రాస్ చేయలేకపోయారు. మేబీ హెచ్ఆర్ఎస్ కి ఏమైనా దిష్టి తగిలిందా, లేకపోతే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆయన ఏమన్నా జంతర్ మంతర్ చేస్తున్నారా? అది ఇప్పుడు ఫ్రీ పాస్లు ఇవ్వలేదని అది రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందంటే నిజంగా అక్కడ పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటుంది. వాళ్ళేదో పాపం కావ్యమారన్ వాళ్ళు చెన్నై నుండి హైదరాబాద్ కి వచ్చి మన హైదరాబాద్ ని ఇంతగా డెవలప్ అంటే సన్ రైజర్స్ అంటే చాలా మంది ఒకప్పుడు సన్ రైజర్స్ అంటే లైట్ తీసుకునేవాళ్ళు. ఈ మధ్య కమిన్స్ కెప్టెన్ అయినప్పటి నుంచి సన్ రైజర్స్ కి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. హైదరాబాద్ ఉప్పల్లో మ్యాచ్ అంటేనే ఓవరాల్ ఇండియా చూడడం జరుగుతుంది. అలాంటి స్టేటస్ ని తెచ్చిన కావ్యమారన్ వాళ్ళకి అక్కడ ఉన్న చైర్మన్ ఉప్పల్ స్టేడియం లో ఉన్న ఏదైతే క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్ చాలా ఫ్రీ పాసుల కోసం హింస చేస్తున్నారని, మేము ఆంధ్రాకి వెళ్ళిపోతాం, చాలా చాలా విమర్శల మధ్యలో సన్ రైజర్స్ టీం కూడా సరిగ్గా ఆడకపోవడం అని చూస్తుంటే ఇవన్నీ పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఇవన్నీ తట్టుకొని రేపు సండే మ్యాచ్ మనకు చాలా కీలకం మ్యాచ్. కంపల్సరీ మన ఎస్ఆర్ఎస్ టీం గెలవాలని ట్రావెల్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మంచిగా భాగస్వామ్యం చేయాలని, అప్కి బార్ 300 బార్ కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాం భయ్య. ఇంకా సెకండ్ విషయానికి వస్తే ఎవ్వరు ఊహించని విధంగా పంజాబ్ టీం ఆడుతుంది. పంజాబ్ టీం శ్రేయస్ ఈ మధ్య ఏది పడినా గోల్డ్ అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, మొన్న కలకత్తాకి కప్పు గెలిపించాడు. ఇప్పుడు పంజాబ్ కి మేబీ గెలిపిస్తాడా అనే దృఢంతోనే, ఎందుకంటే వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది. ఇది పంజాబ్ చరిత్రలోనే ఒక హ్యాట్రిక్ విజయం అన్నమాట. ఎందుకంటే పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచినా సెకండ్ మ్యాచ్ ఓడిపోతా ఉంది. అలాంటి పంజాబ్ హ్యాట్రిక్ విజయాలు వన్ సైడ్ విజయం చేయడం జరిగింది. కాబట్టి నిజంగా ఈసారి ఎవరు ఊహించని విధంగా పంజాబ్ 4వ స్థానంలో కంపల్సరీ 4 ఫైనలిస్ట్ లో కంపల్సరీ ఉంటుందని నా అభిప్రాయం. ఇంకోటి ఢిల్లీ కూడా, పోయినసారి లాస్ట్ దాంట్లో ఉన్న ఢిల్లీ ఈసారి కూడా జస్ట్ అక్షర్ పటేల్ నామమాత్రం కెప్టెన్. వెనకాల నుండి అంతా రికీ పాంటింగ్ కోచ్ కాదనుకుంటా, పంజాబ్ కి రికీ పాంటింగ్. అక్షర్ పటేల్ కి వీళ్ళు తోడు, జస్ట్ అక్కడ ఉన్న ఫాఫ్ డూప్లిసెస్ గానీ వాళ్ళంతా తోడు ఇవ్వడం వల్లే అక్షర్ పటేల్ ముందు నడిపిస్తూ వాళ్ళ బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఢిల్లీని కూడా ముందుకు తీసుకెళ్తున్నారని నా అభిప్రాయం భయ్య. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ కూడా కొత్త ఎందుకంటే విఘ్నేష్ ఎక్కడో కేరళలో పుట్టాడు, ఆ అబ్బాయిని కూడా తెచ్చి ఆడిపించడమే కాకుండా అబ్బాయి కూడా టాలెంట్ 3 వికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకో టాలెంట్ ఆ అబ్బాయి కూడా 4 వికెట్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా కొత్త వాళ్ళకి రంజీలో కూడా ఆడడం వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి నిజంగా ముంబై ఇండియన్స్ కూడా కంపల్సరీ 4 టీమ్ లో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ చెన్నై గురించి మాట్లాడుకుంటే విమర్శలు వస్తున్నాయి. ధోని రిటైర్మెంట్ కూడా ప్రకటించారని కూడా వచ్చేసింది. ఎందుకంటే ధోని గురించి ఫ్యాన్స్ చాలా మంది వెయిటింగ్. కానీ ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి మొదలైంది, ఏక్ జనా ఆతా స్టార్టింగ్ మే 4 బాలాంకి వెళ్తా, ఏక్ జనా ఆతా లాస్ట్ మే 4 బాలాంకి వెళ్తా. అంటే పాపం లెజెండ్స్ అయ్యా వాళ్ళు. రోహిత్ శర్మ, ధోని ఒకప్పుడు ఎంత లెజెండ్స్, వాళ్ళ మీద ఇలా విమర్శనం చేయడం అనేది ఎంత తప్పు. జస్ట్ ఆయన ఓపెనర్ గా 4 బాళ్ళు ఆడతాడు అని దీంట్లో హిందీలో నేను చెప్పింది. లాస్ట్ లో ఒక ఆయన 4 బాళ్ళు ఆడి వెళ్తాడు అనేది. అది ఇప్పుడు ధోని మొన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీతో ఏమంటారు లాస్ట్ 9th స్టేజ్ లో వచ్చారు ఆయన. అదే 6th పొజిషన్ లో వచ్చింటే ఆ మ్యాచ్ గెలిపించేవారేమో అని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ధోని ఏమనుకుంటున్నారు అంటే, ధోని ఇప్పుడు నేను అంతా క్రికెట్ ఆడేసి చూశాను, యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఆయన 9th గానీ 8th గానీ వస్తున్నారు తప్ప చెన్నైని ఎక్కడా మిస్ అవ్వలేదు. ఆయన కోసమే ఫ్యాన్స్ ఎక్కడైనా, అది చెన్నై, వాకండే స్టేడియం, కలకత్తానా, ఎక్కడైనా కానీ ఫుల్ జనాలు వస్తున్నారు. కాబట్టి ధోని ఉన్నంత కాలం చెన్నై సూపర్ కింగ్ కి ధోకా లేదు. రుతురాజ్ గైక్వాడ్ కూడా కంపల్సరీ మనోడి హయాంలో బాగానే డెవలప్ అయ్యారు. ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కూడా చూడొచ్చని నేను కోరుకుంటున్నాను భయ్య. ఇంకా ఈసారి చెప్పాలంటే ముంబై ఇండియన్స్, ఎల్సీజీ, పంజాబ్ తక్కఫారుగా చాలా బాగున్నాయి. పంజాబ్ ఎవరు ఊహించిన విధంగా ఉంది, బెంగళూరు కూడా ఎవరు ఊహించిన విధంగా టాప్ 1 లో ఉంది. మన పటిదార్ వీళ్ళంతా బాగా ఆడుతున్నారు. కోహ్లీ సారథ్యం కాకపోయినా
కోహ్లీ వాళ్ళ టీమ్మేట్స్ కి ఇస్తున్న ఉత్సాహం గాని, చాలా మంది ఫిల్ సాల్ట్ గాని వీళ్ళందరూ చాలా బాగా ఆడటం వల్లే ఈ రోజు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కూడా ముందు ఉంది. కంపల్సరీ రజత్ పాటీదార్ క్యాప్టెన్షిప్ లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కూడా కప్ కి అతి తీరంలో ఉండబోతుందని కోరుకుంటున్నాను. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు కప్పు? ఎస్ఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ఎస్ కన్నా గెలుస్తాది అని నా అభిప్రాయం. ఇంకా మ్యాచ్లు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ వాళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి హెచ్ఆర్ఎస్ కంపల్సరీ గెలవాలని కోరుకుంటూ ఐ థింక్ పంజాబ్ ఈసారి కప్పు కొడుతుందని అనుకుంటున్నాం భయ్య.